నమస్కారం. Dear sisters and brothers, it has been very productive few hours of my stay at DJ Park, Tirupur. ప్రియమైన సోదరీ సోదరులారా, డీజే పార్క్ తిరుపూర్లో నేను ఉన్న ఈ కొద్ది సమయం చాలా ఫలవంతమైంది. మీ త్యాగాలను నేను అభినందిస్తున్నాను. ఎన్నో ఇబ్బందులున్నప్పటికీ మీరు ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. తిరిగి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ 3 రోజుల ధ్యాన సెషన్స్ మూలంగా మీ రోజువారీ జీవితంలో మరిన్ని గొప్ప మార్పులు సంభవించడం, వికసించడం గమనిస్తారు. Tomorrow I'll be leaving early in the morning, but my heart will always remain here. రేపు ఉదయం నేను తొందరగా బయలుదేరుతాను, కానీ నా హృదయం ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది. నాకిక్కడికి మళ్ళీ రావాలని ఉంది. నవంబర్ 11వ తేదీన రావాలని అనుకుంటున్నాను. మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయి శాంతి ఒప్పందం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని నవంబర్ 11వ తారీఖున ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు నన్ను ఆహ్వానించారు. అది నవంబర్ 11. ఆ రోజు ఉదయం 11:11 ప్రపంచ శాంతికై మనందరం ప్రార్థన చేస్తాం. Pujya Babuji Maharaj advises one simple thing, and he wrote a letter to United Nations in 1956 or 54. పూజ్య బాబూజీ మహారాజ్ 1954వ సంవత్సరంలో లేదా 56లో ఐక్యరాజ్య సమితికి ఒక సరళమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉత్తరం రాశారు. దాంట్లో ఆయన వ్యక్తిగత శాంతి లేనిదే ప్రపంచ శాంతి సాధించబడదు అని రాశారు. మరి వ్యక్తిగత శాంతిని ఎవరిస్తారు? మీరు తప్ప వేరే ఎవరూ కాదు. హృదయంలో శాంతి అనే బహుమతి, దీవెనను ఎవరూ ఇవ్వలేరు. అది ఒక వ్యక్తిగత వైఖరి. జీవిత సమస్యల సుడిగుండంలో ఉన్న ఒక వ్యక్తి ఆందోళన చెందకపోవచ్చు. మరొక వ్యక్తి ఎటువంటి సమస్య లేకపోయినా ఒత్తిడితో ఆందోళనగా ఉండవచ్చు. ఇవన్నీ వ్యక్తిగత స్వభావాలు. మన హార్ట్ఫుల్నెస్ నేరుగా దివ్యత్వం నుండి వచ్చిన కానుక. ఎందుకంటే ఈ ప్రాణాహుతి ద్వారా ఇష్టపూర్వకంగా దీనిలో పాల్గొనేవారు కనీసంగా శాంతిని అనుభూతి చెందుతారు. మనం పరిణామం చెందినప్పుడు తరువాత ఏం జరుగుతుందనేది ఎవరూ ఊహించలేరు. In the beginning, while we are in the Pinda Pradesh, before attaining the state of liberation within this life itself, మొదట్లో మనం పిండ ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ జన్మలోనే ముక్తిని సాధించక ముందు ద్వంద్వాలు అనబడే అశాంతికి వ్యతిరేకంగా శాంతి, కోపం, ప్రేమ, ధైర్యము, భయము, స్పష్టత, గందరగోళము కలిసి ఉంటాయి. కానీ ముక్తిని పొందిన తరువాత ద్వంద్వాలు ఉండవు. ఈ జన్మలోనే ముక్తిని పొందాక వచ్చిన ప్రశాంతతలో ద్వంద్వాలు ఉండవు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముక్తికి ముందు మనం ఆత్మచక్రంలో ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రశాంతత చాలా గాఢమైంది. దేనితోనూ పోల్చలేనిది. but as you go higher and higher, going beyond the 9th chakra, కానీ మీరు మరింత ఉన్నత స్థాయిలకు చేరినప్పుడు, 9వ చక్రం దాటినప్పుడు వినమ్రత వృద్ధి చెంది మనం సంపాదించిన శాంతికి ద్వంద్వాలు లేవనే విషయం అర్థమవుతుంది.
మనందరం దీన్ని సాధించాలని ప్రార్థిస్తున్నాను. దీనికి వేరే పరిష్కారం లేదు. శాంతి, సంతృప్తి, ముక్తి కోసం అడగటం, ప్రార్థించటం, తెలుసుకోవడంలో అర్థం లేదు. అది మన చేతుల్లోనే ఉంది. ప్రశాంతతకు మీరు అర్హులు కాకుంటే ఏ భగవంతుడు మీకు దానిని ప్రసాదించలేడు. మీకు అర్హత లేకుంటే ఏ గురువు కూడా మీకు దాన్ని ఇవ్వలేరు. మన కర్తవ్యం ఏమిటంటే మనల్ని మనం అర్హులుగా సంసిద్ధం చేసుకోవడం. బాబూజీ ప్రకారం భగవంతుడు నెలవుండే నడిచే దేవాలయంగా తయారు కావాలి అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఏం చేయవలసి ఉంటుంది? ఫలానా వ్యక్తి హృదయం నా నివాస స్థానం అని ఆ పరమాత్మ గర్వంగా చెప్పుకునే విధంగా తయారవడానికి మనం ఏం చేయాలి? మన హృదయం స్వచ్ఛంగా, సరళంగా, ఎటువంటి సంక్లిష్టతలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది అంటారు బాబూజీ. భగవంతునికి ఏదైనా కోరికను మనం నివేదించుకున్నామంటే ఆ క్షణాన్నే మీరు ఆ భగవంతుని అవమానపరిచినట్లే. ముక్తి గురించి ప్రార్థించినా కానీ అది ఆయన్ను అవమానపరిచినట్లే అవుతుంది అంటారు బాబూజీ. కాబట్టి ఆయన్ను ఏమీ అడగకండి. మిమ్మల్ని మీరు అర్హులుగా సంసిద్ధం చేసుకోండి. ఇలా సంసిద్ధం చెందడానికి ఏకైక మార్గం మనల్ని మనం బాగా తగ్గించుకొని స్వచ్ఛంగా, సరళంగా తయారు కావడం. ఇప్పుడు ఈ అంశాన్ని వదిలి ఇంకొక విషయం గురించి చర్చిద్దాం. Most people have not understood this concept, which Babuji in the very first chapter of Reality Dawn mentions. పూజ్య బాబూజీ సత్యోదయంలోని మొదటి అధ్యాయంలో మతం గురించి చర్చించారు. కానీ అధికులు ఈ మతం అనే అంశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అనువాదాల్లో అక్కడే ఒక పొరపాటు జరిగిందని అనుకోవచ్చు. మతం అంతమైనప్పుడు ఆధ్యాత్మికత ప్రారంభం అవుతుంది. ఆధ్యాత్మికత అంతమైనప్పుడు సత్యతత్వం ప్రారంభం అవుతుంది. సత్యతత్వం అంతమైనప్పుడు బ్రహ్మానందం మొదలవుతుంది. బ్రహ్మానందం కూడా అంతమైతే ఇంకా మన ప్రయాణం ఎక్కడికో మనకే తెలీదు. ఇక మిగిలేది శూన్యమే. అయితే దీనికి అంతం అనేది ఉండదు. అధిగమించడం మాత్రమే ఉంటుంది. అంతం, అధిగమించడం, ఈ రెండిటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఒక డైమెన్షన్ నుంచి మరొక డైమెన్షన్ కి చేసే ప్రయాణం లాంటిది. ఇది కోయంబత్తూరులో విమానం ఎక్కడం వంటిది. తిరుప్పూర్ నుండి విమాన సదుపాయం లేదు కనుక మీరు రోడ్డు మార్గాన కోయంబత్తూరుకు వెళ్లి అక్కడ విమానం ఎక్కవలసి ఉంటుంది. ఫలితంగా ప్రయాణ పరిమాణం కూడా మారుతుంది. అలాగే మతం అనే క్షేత్రంలో కూడా భగవంతుడా నీవు ఉన్నావు అన్న ఒక సరళమైన నమ్మకం, విశ్వాసంతో ప్రారంభమవుతుంది. అయితే ఈ నమ్మకంతో తృప్తి చెందితే సరిపోదు. ఈ నమ్మకం ఒక ప్రయోజనం కోసం ఉద్దేశించినదై ఉండాలి. భగవంతుడా నీవంటూ ఉండడం నిజమైతే నాకు నీ దర్శన భాగ్యాన్ని కలుగచేయి. అయితే ఈ దర్శనం మనం అనుకుంటున్నట్లుగా మానవ నేత్రాలకు కనిపించే దర్శనం కాదు. ఒకవేళ భౌతికంగా భగవంతుడు మన ఎదురుగా నిలబడినా కానీ మనం ఆయన్ను గుర్తించలేము. ఉదాహరణకు మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూప సందర్శన భాగ్యం కలగచేసినప్పుడు అక్కడ ఏం జరుగుతోందో ముందుగా అర్జునుడికి అర్థం కాలేదు. నిజానికి అతను భయకంపితుడై నీ స్నేహపూర్వక రూపానికి తిరిగి రమ్మని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు. So, physical darshan will never appeal to your heart. కనుక భౌతిక రూపదర్శనం అనేది ఎప్పుడూ మీ హృదయాన్ని ఆకర్షించదు. అనుభూతి చెందినప్పుడు మాత్రమే ఆ అనుభూతి మీ హృదయానికి హత్తుకుంటుంది. భగవంతుడా
నీవు ఎవరివో నాకు నిజంగా తెలియదు. నీ ఉనికిని అనుభూతి చెందడంలో నాకు సహాయం చెయ్యి అని మనం భగవంతుని ప్రార్థించాలి. ఏదో ఒక రోజు ఆ అనుభూతిని పొందుతామన్న ఆశతో అటువంటి వైఖరితో ధ్యానం చేయాలి. అలా మనం విశ్వాస ఆధారిత మత వ్యవస్థ నుండి అనుభూతి చెందాలన్న ఆకాంక్షతో ఆధ్యాత్మికత వైపు ప్రస్థానం సాగిస్తాము. ఆధ్యాత్మికతలో మనం కొన్ని అనుభూతులను పొందుతాం. ఆ దైవసారాన్ని మన హృదయంలో ఎంతో కొంత అనుభూతి చెందినప్పటికీ మనం ఇంకా అసంతృప్తులుగానే ఉంటాము. జ్ఞానం, విశ్వాసం ఇవి గొప్పవే కావచ్చు, కానీ అనుభూతి చెందడం అన్నది వీటికంటే మెరుగైంది. అనుభూతి జ్ఞానం విశ్వాసం కంటే మెరుగైనది అయినప్పటికీ ఒక అనుభూతి చెందినంత మాత్రాన సరిపోదు. What is lacking with this experience is the process of becoming. ఈ అనుభూతి చెందడంలో లోపిస్తున్నది ఏమిటి? ఇలా తయారు కావడం అనే ప్రక్రియ. ఈ అంశాన్ని అర్థం చేసుకోవడం కొంత క్లిష్టమైన విషయమే. ఒక సంపన్నుడైన స్నేహితుని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు మంచి ఆదరాభిమానాలు లభించాయి అనుకోండి. మీరతని ఉదార ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఒక 3 నెలల పాటు అక్కడే ఉన్నారు అనుకోండి. నా స్నేహితుడు చాలా ధనవంతుడు, ఉదారుడు, అతని సంపన్న ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నాను అని మీరు అనుకుంటారు. కానీ హృదయపు లోతుల్లో నేను కూడా అతడిలా ధనవంతుడిని అయి ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. అవునా? అలా భావించడంలో ఎటువంటి తప్పు లేదు. దైవిక అనుభవాలు గొప్పగా ఉంటాయి, కానీ దైవికంగా మారడం అనేది మరొక అంశంగా ఉంటుంది. కాబట్టి మనం అనుభవాలతో కూడా సంతృప్తి చెందకూడదు. మనకై మనమే కోరుకున్నప్పటికీ సంతృప్తి పొందలేము. దానిదైన స్వంత స్వభావం దానికి ఉంటుంది. మనం దైవికంగా మారే వరకు మన హృదయం ఎప్పుడూ అసంతృప్తి స్థితిలోనే ఉంటుంది. ఆ తరువాత మనం సచ్చిత్ ఆనందంగా పిలుచుకునే ఈ ఆనంద స్థితి కూడా చాలా భారమైనదిగా అనిపిస్తుంది. మీరు దానికి కూడా వీడ్కోలు పలుకుతారు. నాకు ఇది కూడా అక్కర్లేదు అని అంటారు. దైవికంగా మారడం కూడా మీకు చాలా భారమైందిగా అనిపిస్తుంది. అప్పుడే మనం అసలైన పరిత్యాగ స్థితికి చేరి దానికి కూడా వీడ్కోలు పలుకుతాము. పరిత్యజించడం అంటే ఇంటిని, కుటుంబ సభ్యులను విడిచి బాధ్యతల నుండి పారిపోవడం కాదు. నిజానికి ఇలా చేయడం మన సహజ మార్గ పద్ధతి ప్రకారం అతిపెద్ద పాపం. మీరు మీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండకపోయినా, మీ కుటుంబం పట్ల కృతజ్ఞత కలిగి ఉండకపోయినా, అలా కృతజ్ఞత లేకుండా ఉండడమే పెద్ద పాపం. వృద్ధాప్యంలో వారిని తమ పిల్లలు చూసుకోవాలని తల్లిదండ్రులు ఆశించినప్పుడు మీరు ఆ బాధ్యత నుండి పారిపోవడం అనేది కేవలం పాపమే కాదు, అతిపెద్ద నేరమని చెప్పవచ్చు. కాబట్టి కుటుంబ జీవితం మనకు చాలా ముఖ్యం. కుటుంబ జీవితంలోనే సేవ, త్యాగం మనల్ని సిద్ధం చేస్తాయి. అది మనల్ని దృఢపరుస్తుంది. Trials and tribulations are necessary in this life. Otherwise, against what will you exercise? జీవితంలో పరీక్షలు, కష్టాలు అవసరం. లేకపోతే మీరు దృఢంగా ఎలా తయారవుతారు? శారీరకంగా మనం బరువులు ఎత్తడం, జిమ్కు వెళ్ళడము, అన్ని రకాల కండరాల నిర్మాణ వ్యాయామాలు చేయడం వంటివి చేస్తాం. దానికి ఒత్తిడిని ఉపయోగించాలి. అలాగే సవాలుగా కూడా ఉండాలి. అదేవిధంగా జీవితంలో కూడా సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మనసు దృఢంగా మారుతుంది. ఆధ్యాత్మికతలో కూడా మీరు ఎంత ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటే అంత దైవికమైన వారుగా మారతారు. అంటే మనం సమస్యలను ఆహ్వానించాలని కాదు అర్థం. అవసరమైనప్పుడు అవే వస్తాయి.
ప్రపంచ సమస్యలన్నీ నాకు రావాలని మనం ప్రార్థించకూడదు. అది మూర్ఖత్వం అవుతుంది. అంగీకార భావంతో జీవితాన్ని గడపాలి. అవి అలా వస్తే మంచిదే, రానివ్వండి. అభ్యాసాన్ని కొనసాగించి అభివృద్ధి చెందండి. Only purpose of this life is the evolution. మన జీవితం యొక్క ఏకైక ఉద్దేశం పరిణామం. మానవీయ లక్షణాలతో నిండిన మానవ స్థాయి నుండి మనీషి స్థాయికి మెరుగవడం, ఆపై ప్రావీణ్యం పొందడం, అంటే దైవిక లక్షణాలు కలిగిన మనిషిగా ఎదగడం. మీ అంతట మీరే దైవికంగా మారడానికి ప్రకృతిచే ముందుకు నెట్టబడతారు. అలాగే మనం కొన్ని అలవాట్లను కూడా వదులుకోవాలి. మీ లోపాలను గుర్తించి వాటిని వదిలించుకోవాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు.